తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ 3 జిల్లాల్లో బిజీగా పర్యటించనున్నారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్కు శంకుస్థాపన చేయనున్న సీఎం రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే కీలక అడుగు వేయనున్నారు. అనంతరం మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి అమరరాజా కారిడార్లో అత్యాధునిక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత వనపర్తి జిల్లా కొత్తకోటలో బాలికల ఉన్నత పాఠశాలను ప్రారంభించి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. పారిశ్రామిక అభివృద్ధి, విద్యారంగ ప్రోత్సాహం, యువతతో ప్రత్యక్ష సంభాషణకు ప్రాధాన్యమిస్తూ సాగనున్న సీఎం రేవంత్ రెడ్డి నేటి పర్యటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ 3 జిల్లాల్లో బిజీగా పర్యటించడం తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఎస్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు 3 జిల్లాల్లో ఒకేసారి పర్యటన చేసే అవకాశం ఉంది. ప్రధానంగా వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. ఇక నిన్న ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఫ్యూచర్ సిటీ, రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఫ్యూచర్ సిటీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఫ్యూచర్ సిటీకి వెళ్ళి అక్కడ అమెజాన్ సంబంధించినటువంటి సెంటర్ని, డేటా సెంటర్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించే అవకాశం ఉంది. ఇక అక్కడి నుంచి కంప్లీట్ అయిన తర్వాత నేరుగా అక్కడి నుంచి 1:30 ప్రాంతంలో మహబూబ్నగర్ జిల్లా రివిటిపల్లికి సంబంధించినటువంటి గ్రామంలో అమరరాజు గిగా కారిడార్ సంబంధించినటువంటి సెంటర్, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ సెంటర్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించే అవకాశం ఉంది. అనంతరం అక్కడ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు వనపర్తి బాలికల ఉన్నత పాఠశాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించే అవకాశం ఉంది. ఆ తర్వాత విద్యార్థులతో ముఖాముఖి ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము విద్యాశాఖకు ఎంతో ప్రాధాన్యత కల్పిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ పబ్లిక్ మోడల్ స్కూల్స్ని ప్రారంభించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు ప్రతి నియోజకవర్గానికి ఒక పబ్లిక్ స్కూల్, తెలంగాణ పబ్లిక్ స్కూల్ని నియమించాలని భావించింది. అదే తరహాలో బాలికల ఉన్నత పాఠశాలను కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి జిల్లాలో ఈరోజు ప్రారంభించే అవకాశం ఉంది. ఆ తర్వాత విద్యార్థులతో ముఖాముఖి, విద్యార్థులతో కలిసి రేవంత్ రెడ్డి అక్కడ వారితో ముఖాముఖి మాట్లాడి చర్చించే అవకాశం కనబడుతుంది. మొత్తం మీద ఈరోజు 3 జిల్లాలో, అటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు వనపర్తి, మరోవైపు రంగారెడ్డి జిల్లాలో 3 జిల్లాలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కూడా బిజీగా గడుపుతున్నాడు. అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నాడు. ప్రధానంగా ముఖ్యమంత్రి అటు బాలికల ఉన్నత పాఠశాలకు సంబంధించిన ఇనాగ్రేషన్ తర్వాత విద్యార్థులతో కలిసి చర్చించి వారితో చాలాసేపు స్పెండ్ చేసే అవకాశం కూడా కనబడుతుందని చెప్పవచ్చు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సునీల్.